బ్రేకింగ్ న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై కార్యకర్తల దాడి ఘటనపై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. మొత్తం 40 మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. నిన్న మైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. తర్వాత గూడెం మైపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ ఫోటో, సాధారణ కుర్చీలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఉండడంపై నేతలు ఆగ్రహించారు. దీంతో క్యాంప్ ఆఫీసులో గులాబీ రంగు కుర్చీలు ధ్వంసం చేశారు. అక్కడే సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు. క్యాంప్ ఆఫీస్ సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మరికొందరిపై కేసులు పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై కార్యకర్తల దాడి ఘటనపై పోలీసులు సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. నిన్న మహాధర్నా కూడా చేశారు. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు గూడెం మైపాల్ రెడ్డి కార్యాలయంలోని కుర్చీలు కూడా ధ్వంసం చేశారు. అటు పాత నేతలు కొత్త నేతల మధ్య అయితే ఇంటర్నల్ వార్ అయితే పటాన్చెరులో చోటు చేసుకుంది. అటు మైపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చినప్పటికీ కూడా బీఆర్ఎస్ కు సంబంధించి వ్యవహరిస్తున్నాడు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. దీంతో అక్కడ కొంచెం ఇంటర్నల్ వార్ అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ శ్రేణులు అయితే ఈ వారిని అంటే ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వారు రోజు రోజుకి ముదురుతున్న పరిస్థితి సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో చోటు చేసుకుంది. మొత్తంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై కార్యకర్తల దాడి ఘటనపై అయితే పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. వారిని కొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి చోటు చేసుకుంది. పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడికి సంబంధించి పోలీసులు సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో నిన్న కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్లి అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేయడం, ఆ తర్వాత కూడా క్యాంప్ ఆఫీస్ లో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలని చెప్పి కూడా వాళ్ళంతా తీసుకొచ్చి పెట్టడం ఆందోళన దారితీసింది. ఆ తర్వాత కూడా ఫర్నిచర్ ధ్వంసం కేసులో మాత్రము ఇప్పటికే 40 మంది మీద పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. మిగతా మీడియాలో వచ్చిన వివరాల ప్రకారంగా లేకుంటే ఎవరెవరి మీద కేసు నమోదు చేశారనే వీడియో క్లిప్పింగ్ కాబట్టి ఫోటోలు కూడా సేకరించి వారిపై కూడా కేసు నమోదు చేయడానికి మాత్రం పటాన్చెరు పోలీసులు ఆలోచన చేస్తున్నారు. ఆ విధంగా దాంతో పాటు క్యాంప్ ఆఫీస్ లో పనిచేసే సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాత్రం ఇప్పటికే 40 మంది మీద కేసు నమోదైందని చెప్పవచ్చు. మిగతా వారి మీద కూడా కేసు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. దాంతో పాటు ఇక్కడ రహదారి దిగ్బంధము, ఆ తర్వాత క్యాంప్ ఆఫీస్ పై దాడి ఘటనలో మాత్రం ఇప్పటికే 40 మంది కేసు నమోదు చేశారు. మిగతా వారిపై కేసు నమోదు చేసిన తర్వాత ఎవరెవరిని అరెస్ట్ చేస్తారో అనే ఆలోచన చేయాల్సి అరెస్ట్ చేస్తారు అనేది అంటే ఆందోళనకు నెలకొనే అవకాశాలను ఇక్కడ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అదేవిధంగా కాటా శ్రీనివాస్ వర్గీయుల మధ్య జరుగుతున్న వివాదం రాజకీయము రోడ్డు మీదకి ఎక్కిందని చెప్పవచ్చు. దీంతో పాటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్ధమైన విషయం మాత్రము ఇప్పటికే 40 మంది కేసు నమోదైంది. ప్రసన్న, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.